మనిషి పోయిన తర్వాత అయ్యో ఇంత పని అయ్యారా అంటున్నాడు జనరల్గా. అట్లా మనము ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ గారు పెంచుకుంటా ఇచ్చుకుంటా పోతే వరకు ఏదో అనుకున్నారు అంతా. ఇప్పుడు సంవత్సరం కాగానే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతారు. అయ్యో ఎంత పని చేస్తేమిరా అని చెప్పి అందరు వర్గాలు, రైతులు కావచ్చు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, ముఖ్యంగా మన కార్మికులు కష్టపడితే కానీ తిండి లేదు. కార్మికులకు ఎంతమంది ఎట్లుండాలంటే కోపం వచ్చిందంటే అందరిని తీసి పడేస్తుంది. అరే కేసీఆర్ ఉన్నారా, ఆడు కోతాడు, మళ్ళీ లేనిపోవడం గొడవ అవుతుంది, రాంబాబు యాదవ్ ఉన్నారా, కార్మిక సంఘ నాయకులు ఉన్నారా అని భయం ఉండేది. ప్రభుత్వానికి భయము, గౌరవము, కథ ఉండేది. ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఏమవుతుంది అడిగే పరిస్థితి లేదు. ఒకరి సమస్య ఉంటే అందరి సమస్యలు ఏర్పడాయి. రైతులకు సమస్యలే, నిరుద్యోగ యువకులకు సమస్యలే, ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సమస్యలే, కార్మికుల సమస్యలే. ఎవరిని చెప్పుకోవాలి, ఎవరిని గోల వానికి, ఎవరిని లొల్లి వానికి అన్నట్లు, ఎవరిని బాధ వానికి అయిపోయింది. ఇప్పుడు తెలిసింది అయ్యో ఇంత తప్పు పని చేస్తే రా పోగొట్టుకుంటూ. ఆ రోజుల్లో చూడండి, ఎవరికైనా చూడండి, ఉద్యోగులు చూడండి, హైయెస్ట్ జీతాలు భారతదేశంలో. ప్రైవేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చూడండి, కార్మికులకు అసలు లేనేలేదు. పిఆర్సీ ఇచ్చినాం. జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ కింద పనిచేస్తుంది అంతే. కానీ మేము వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, మన సంఘం పెట్టిన తర్వాత కాంట్రాక్టర్కి ఎందుకు డైరెక్ట్ సంఘాలకి ఇవ్వండి, మన గ్రూప్లకి ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా 26,000 మందికి ఇప్పించినాం ఆ రోజు 2011-12 తెలంగాణ ఉద్యమంలో. ఒక టెంట్, పర్మనెంట్ టెంట్ జిహెచ్ఎంసీ కాడ ఒక టెంట్ ఉంటుండే. 5,600 జీతం ఉండే హోంగార్డులకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ చర్చలు ఇస్తే హోంగార్డుల జీతాలు వేస్తే వస్తాం, లేకుంటే వెళ్దాం అని చెప్పినాం. అంటే అప్పుడు 9,000 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా 30,000 హోంగార్డులకు హైయెస్ట్. చెప్పుడు చాలా ఉన్నాయి కార్మిక ప్రతి డిపార్ట్మెంట్లో. అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో 78 సంఘాలు పెట్టించినాం. మనం దానకారాచార్య గారికి తెలుసు. 78 సంఘాలు, కార్మిక సంఘాలు పెట్టినాం, ఉద్యోగ సంఘాలు కాక. కార్మిక సంఘాలు లాస్ట్కు ఒకరోజు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే చెత్త ఏరుకుంటూ పోతున్నారు. సార్ మాది కూడా చాలా సమస్యలు, నేను ఏ ఊరు అంటే మహబూబ్నగర్ జిల్లా, డిగ్రీ పాస్ అయినా, ఇగో ఈ పరిస్థితి ఉంది నాకు అని. వాళ్ళు కూడా ధర్నా చేశారు. అంటే డిగ్రీ చదివినవాడు కూడా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండే. 10 ఏళ్ళలో మనం ఎక్కడికి పోయినా చెప్పండి. హైయెస్ట్ జిహెచ్ఎంసీలో హైయెస్ట్ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ. నేను శాంతాబయోటెక్ ప్రెసిడెంట్గా ఉంటే హైయెస్ట్ శాంతాబయోటెక్లో అందరిని పర్మిట్ చేయించిన. తర్వాత ఎంటీఆర్ రాజయ్య ఉన్నారు, ఎంతమంది చేయించిన వాడ 350 మంది హైయెస్ట్ జీతాలు, హైయెస్ట్ పర్మనెంట్ చేయించినాం, రెగ్యులరైజ్ చేయించినాం. అట్లా దాదాపు బీడీఏలు ఎన్నో కంపెనీలకు మేము హెచ్ఏఎల్ ఎన్నో కంపెనీలకు అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ వాళ్ళు రాబోయి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రెసిడెంట్ అంటే, పక్క కంపెనీలు అందరూ వచ్చి అడుక్కుంటారు, మీరు ప్రెసిడెంట్ ఉండండి సార్ అని. వీళ్ళే 5-6 కంపెనీలు వచ్చి అడుక్కున్నారు. వద్దుపై ఉన్న కాడికి చాలు, ఇంకా మేము చేయమని చెప్పి లాస్ట్కి రాంబాబు యాదవ్ గారికి వీళ్ళకి అప్పచెప్పినాం, మీరు ఉండండి, మాకు సరిపోతలేదు, ఇక ఉద్యోగ సంఘాలని మెయింటైన్ చేయలేకపోతున్నాం అని. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతోమందిని కాపాడుకున్నాం. ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఉద్యమంలో నడిపించినాం, మీరందరూ కష్టపడ్డారు. మిమ్మల్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే అందరినీ కాపాడుకున్నాం, అన్ని సంఘాలను కాపాడుకున్నాం, కార్మికులను కాపాడుకున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఊహించండి. అమ్మాలి ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు మన రాంబాబు గారు, తక్కువ ఉండే అమ్మాలి సంఘం, అమ్మాలికి మన సివిల్ సప్లైలు మేము పోయి కొట్లాడి హైయెస్ట్ వాళ్ళకందరికీ. సింగరేణి మేము సకాలంలో సమ్మె స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఉదయం అందరికన్నా ఉదయం డ్యూటీ 1 గంటకు డ్యూటీ వాళ్ళు ఎక్కాలి, 1-2 గంటలకు డ్యూటీ ఎక్కాలి. మేము 10 గంటలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టార్ట్ కావాలి కదా. అరే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయాలని చెప్పినాం సింగరేణి వాళ్ళందరికీ. సింగరేణి వాళ్ళందరినీ అక్కడ స్టార్ట్ చేయించినాం, సింగరేణి కార్మికులకు. అట్లా అందరూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మోసపోయి ఇలా వెనుకపోయినారు. అధికార పార్టీ ఏం చేయదు, గుర్తుపెట్టుకో. కొట్లాడితేనే మరి అధికార పార్టీ ఉంది ఏం చేస్తుంది అని చెప్పి అందరూ అనుకొని 5-6 నెలలు సైలెంట్గా ఉన్నారు. అర్థమైపోయింది. ఇంతకుముందు మీ అధ్యక్షుడు చెప్పినాడు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, అయ్యో మనకు అన్నం పెట్టేది వీళ్ళే, కాపాడేది వీళ్ళే, భవిష్యత్ తెలంగాణను బాగు చేసేది కూడా వీళ్ళే, కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనం చల్లగా ఉంటాం. భయ్ అడగకుండానే ఈఎస్ఐ, పిఎఫ్, హాస్పిటళ్ళు ఎన్ని. ప్రతి ఒక్క అమ్మకు మన ఇండ్లలో ఇక్కడ ఉన్న కార్మికుల అమ్మకు పెన్షన్ వస్తుంది ఖచ్చితంగా, 2,000 రూపాయలు.
ఇండ్లు ఇంట్లో పెళ్ళి అవుతుంది, కార్మికుల పెళ్ళి కళ్యాణ లక్ష్మి వస్తుంది. 100% కార్మికులు కూతురు ఎలిజిబుల్. వాళ్ళకు ఏ స్కీమ్ వచ్చినా ఎకరం 2 ఎకరాలు ఉన్నా రైతు బంధు వస్తుంది. 10 గుంటల భూమి ఉండి ఏమైనా చనిపోయినా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. 1,00,000 కోట్లు బయటకు పోయినామంటే 80,000 కోట్లు పేద ప్రజలకు మన దగ్గరికి వచ్చేస్తుంది, అందరికీ అకౌంట్లల్లో ఊర్లల్లో. ఇవాళ ఎక్కడ పోతున్నాయి పైసలు చెప్పు? ఏడుకోతున్నాయి? ఏ ఒక్క స్కీమ్ అని వచ్చిందా? కార్మికుల సమస్య ఒక్కటనైందా? కనుక దయచేసి మరి భయపడకండి. వచ్చే గవర్నమెంటు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది. కార్మికులకు ఖచ్చితంగా అండగా ఉంటారు. మేమందరం ఉంటాం. ఇప్పుడు ఉద్యమంలో మిమ్మల్ని నడుపుకున్నాం, గవర్నమెంట్లో ఉన్నప్పుడు నడిపించుకున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఒకసారి ఇంకా ఏదైనా ఉంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మన ఎక్కడ సమస్య వచ్చినా మేము అందరం వస్తాం. ఇక్కడ పల్లన్న కానీ, ఇక్కడ మస్తాన్ చారి అన్న కానీ, మా లింగ యాదవ్